మొరపెడదాం. గ్రామ క్షేమము కొరకు, సంఘ క్షేమము కొరకు, బలహీనులైన విశ్వాసుల కొరకు అనేకులు దేవుని యొద్దకు రావటానికి సిద్ధపరచబడుతున్నారు. అపవాది వారిని ఏదో ఒక రీతిగా ఆపివేస్తున్నాడు. వాళ్ళకి విడుదల కొరకు ఎంతోమంది మత్తుకి బానిసయ్యారు, జూదానికి బానిసయ్యారు, వ్యభిచారానికి బానిసయ్యారు, దురలవాట్లకు బానిసైపోయినారు. అలాంటి వారి కొరకు మనము విడుదల కొరకు ప్రార్థన చేస్తాం. ఎన్నో సంఘాలు మరి అనేక రకాలుగా ఆత్మీయంగా బలపరచబడటానికి వీలు లేనటువంటి పరిస్థితుల్లో, బంధకాల్లో, గొడవల్లో, కోర్టులు, పోలీస్ స్టేషన్ల వివాదాలతోటి, వ్యక్తిగత కక్షలతోటి, కుల ఘర్షణలతోటి ఉంటున్నారు. అలాంటి వాటి కోసం మనం ఈరోజు ప్రార్థన చేద్దాం. మన ప్రార్థన ఇలాంటి వాటిని పరిష్కరించటానికి ఖచ్చితంగా వీలు ఉంటుంది అనే ఒక నమ్మికతోటి మనము ప్రార్థన చేద్దాం.